ఉన్నతుడా మీకు వందనాలు. ఈ దినం మరొకమారు నీ పాదాల దగ్గర ఉండి మిమ్మల్ని స్తుతించగలిగినట్లుగా మరొక నూతన పునరుద్ధానాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు నిజంగా నాయన మాతో మాట్లాడే దేవుడువు. నీ సన్నిధిలో మాకు దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది. మీ సన్నిధిలోనే మాకు సమాధానం ఉంది, సంతోషం ఉంది. మా జీవితానికి మేలేదైనా ఉంది అంటే అది మీ సన్నిధి మాత్రమే. అందుకే నిన్ను స్తుతించకుండా మేము ఉండలేము, మిమ్మల్ని ఆరాధించకుండా మేము ఉండలేమని మా నోటితో పలుకుతున్నటువంటి మేము అది మా జీవితకాలం అంతా మేము కలిగి మిమ్మల్ని స్తుతించగలిగినట్లుగా మీ సహాయం దయచేయండి దేవా. ఇక్కడ కాదు, పరలోకమందు కూడా మేమందరము నిలిచినట్లుగా మమ్మల్ని భూ సంబంధులకే కాదు కానీ ఆత్మ సంబంధముగా నాయనా దీవించబడినట్లుగా కూడా మీరు సహాయం చేయండి. ప్రతి ఆశీర్వాదం జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వస్తుందని మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా అట్టి ఆశీర్వాదం చేత ఈ దినము అట్టి దీవెన చేత కూడి ఉన్న ప్రతి ఒక్కరిని, ఈ స్వరం వింటున్న ప్రతి వారిని మీరు దీవించండి. అట్టి దీవెన నీ బిడలకు కలుగునుగాక అని పలుకుతుండగా ఆమె నన్ను వాడిగా రూఢీపరచండి. వాక్యమై ఉన్న దేవుడిగా మా అందరితో మాట్లాడి మహిమ మీరే పొందుకొనమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. రండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు కలవాడాయను. బ్రదర్స్లో కూడా ఒకరు చదవండి ఈ మాట. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు కలవాడాయను. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. గట్టిగా చెప్దాం, ఆమెన్, ఆమెన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ప్రకారము ఆ మనుష్యుడు, ఇంతకు ఎవరు ఆ మనుష్యుడు అనే వాక్యాన్ని చూసినప్పుడు ఆ మనుష్యుడు ఎవరు చెప్పండి? యాకోబు. ఎవరండి? యాకోబు. యాకోబు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైనటువంటి ఆ మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు, అంటే ఆ దినాల్లో ఆస్తిని దేనితో కొలమానం చేస్తారంటే వారికి ఉన్నటువంటి దాసులు, దాసీలు, పశువులను బట్టి ఆస్తి కలిగిన వారుగా, ధనవంతులుగా లేదా అభివృద్ధి పొందిన వారుగా లెక్క వేయబడతారు. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే యాకోబు దేవుని చేత దీవించబడిన వాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ ఈ యొక్క అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యాకోబు అలాగున ఆ ప్రకారము అని రాయబడి ఉంది కదా. ఆ ప్రకారము అంటే ఏంటి? ఎలా దీవించబడ్డాడు? ఈరోజు అదే మనం చూడబోతున్నాం. ఎందుకు దేవుడు ఆయన్ని అత్యధికంగా దీవించాడు? ఎందుకు ఆయన ఆశీర్వాదకరమైనటువంటి వాడుగా ఉన్నాడు? ఎలాగొచ్చింది అటువంటి దీవెన? అతనికి ఏమే విధమైనటువంటి కష్టాలు లేవా అంటే ఈ అధ్యాయంలో చూస్తే ఆయన 1 రోజు, 2 రోజులు, 1 వారం, 1 నెల, 1 సంవత్సరం కాదు కానీ 20 సంవత్సరాలు మనం గమనిస్తే ఎక్కడున్నాడు అంటే లాబాను దగ్గర పనిచేస్తున్నవాడిగా కనబడుతున్నాడు. ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే లాబాను ఎవరు అని ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఆయన తన 2 భార్యల యొక్క తండ్రి అనగా మామ, అలాగే బంధురికంగా కూడా అతను ఏమేమి ఉన్నాడంటే మేనమామ. చూడండి, ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి
యాకోబు ఈ దీవెనకు ముందు వెనువెంటనే దీవెనలోకి వచ్చాడా అని ఆలోచన చేస్తే వెనువెంటనే దీవెన కాదు, 20 సంవత్సరాలు పనిచేసి కష్టపడి ఒక పనివాడులాగా పనిచేసి సాధించినటువంటి దీవెన ఎవరి దగ్గర పొందుకున్నాడు? ఈ దీవెన అంటే దేవుని దగ్గర. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే మీకు అందరికీ దాని గురించినటువంటి స్టోరీ ఈ విధంగా తెలుసు కనుక నేను సూచనగా అంటే చూచాయిగా కొద్దిగా ఏదో టేస్ట్ అన్నట్టుగా వివరిస్తున్నా కానీ, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి కథ చరిత్ర అంతా మనకు తెలుసు. ఆయన తండ్రిని మోసం చేసి తన తల మీద చేయి వేయించుకొని దీవెన పలికించుకొని, వినాలి 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 అందరు ఇక్కడ ఉన్నారు కదా, వినండి. దీవెన పలికించుకొని తీరా అన్న చంపుతాడన్నటువంటి భయంతో పారిపోయి తన మామైనటువంటి లాబాన్ దగ్గరికి వచ్చి మరి తన కుమార్తె కొరకు 7 సంవత్సరాలు మరి అతను పని చేసినప్పుడు మళ్ళీ మామ మోసం చేసి తన పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేసి మళ్ళీ రాహేలు కోసం మళ్ళీ ఏం చేశాడంటే మరొక 7 సంవత్సరాలు తర్వాత 7, 7, 14 పోగా 6 సంవత్సరాలు ఆ ఇక్కడ ఉన్నటువంటి పశు సంపద కొరకు అయినా కష్టపడినట్టుగా వాక్యంలో ఉంటుంది. ఇది అక్కడ జరిగినటువంటి సందర్భం. ఇంత నిరీక్షణ, ఇంత పట్టుదల, ఇంత కష్టపడిన 20 సంవత్సరాలు తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన ఏంటి అంటే, ఇప్పుడు మళ్ళీ ఆ మాట చదివితే, ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, దాసీలు, ఒంటెలు, గాడిదలు గలవాడు ఆయను. సరే, నేను సూటిగా వాక్యంలోకి వెళ్ళిపోతూ, ఎప్పుడైతే మనం దీవించబడతాము, ఎలా దీవించబడతాం అనేది యాకోబు జీవితంలోంచి మనము నేర్చుకుంటూ మన జీవితంలోకి అన్వయించుకుంటూ మనం కూడా ఇటువంటి యాకోబు కలిగినటువంటి అనుబంధాల్లో మనం కూడా ఉన్నట్లయితే, యాకోబు వలె మనం కూడా ఉన్నట్లయితే, అంటే యాకోబులాగా అంటే యాకోబులాగా అని కాదు కానీ యాకోబు నడిచినటువంటి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. దీన్ని మనం పాటించినప్పుడు ఖచ్చితంగా మనం కూడా దీవించబడతాం. ఈరోజు మనం చూడబోతున్నటువంటి వాక్య సందేశం ఏంటంటే, అభివృద్ధికి, ఆశీర్వాదానికి 7 మెట్లు. 7 మెట్లు చెప్పాలని నేను అనుకుంటున్నాను. మరొకసారి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. మళ్ళీ చెప్పమంటారా? అభివృద్ధికి, ఆశీర్వాదానికి 7 మెట్లు. మీ పక్కన చెప్పండి, మనం చూడబోతున్న అంశం ఏంటి? మన యొక్క అభివృద్ధికి, ఆశీర్వాదానికి 7 మెట్లు. ఇది వాక్యంలోంచే మనము నేర్చుకోబోతున్నాం. వాక్యమే మనని దీవిస్తూ ఉంటారు. వాక్యము ద్వారానే మనం ఏదైనా సాధించగలం. రండి, సూటిగా నేను వాక్యంలోకి వెళ్ళిపోతూ ఉంటే చదువుకుందాం. దేవుని వాక్యం నుంచి 30వ అధ్యాయం మొదటి మెట్టు 30వ అధ్యాయం 27వ వచనంలో కనబడుతుంది. అందుకు లాబాను, అతనితో నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకొని అంటినని చెప్పను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఈ మాట ఎవరితో పలుకుతున్నారు అంటే, లాబాను యాకోబుతో పలుకుతున్నాడు. వినాలి 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 వినాలి. లాబాను యాకోబుతో పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా, నాకు దీవెన వచ్చింది, నేను దీవించబడ్డాను, మా ఇంట్లో ఆశీర్వాదం వచ్చింది, మా ఇంట్లో ఆస్తి పెరిగింది, సంపద పెరిగింది, నాకు చాలా నెమ్మది దొరికింది. దీని అంతటికి కారణం ఎవరా అని ఆలోచన చేస్తే, దీని అంతటికి కారణం నీవు ఇక్కడ ఉండటం ద్వారా ఏం జరిగింది అంటే నాకు ఆశీర్వాదం దొరికిందని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ గమనిస్తే ఆ మొదటి మెట్టు ఏంటో నేను చెప్పేస్తాను. ఆ మొదటి మెట్టు గమనించినప్పుడు యాకోబును బట్టి ఇప్పుడు ఎవరికి ఆశీర్వాదం వచ్చిందంట? లాబానుకు ఆశీర్వాదం వచ్చిందంట.
ఎందుకు వచ్చింది అంటే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంది. ఆ మాట చూపిస్తే మీకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఇక్కడ ఏమేమి దీవెనలు వస్తాయో చెప్పడానికి ముందు ఈ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఏంటి ఆ దీవెనలు అంటే చూడండి, నేనే చదువుతాను. నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారి త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశంలో ఆయన నిన్ను తర్వాత ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. దేవుని మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో, దేవుని మాటను ఎవరైతే లక్ష్య పెడతారో, దేవుని మాటను ఎవరైతే ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటిస్తారో, దేవుడు చెప్పిన మాటకు విధేయత ఎవరు చూపిస్తారో వారికి దీవెనలన్నీ ఉన్నాయంట. దేవుని స్తోత్రం చెప్దామా? ఒక మాట సూటిగా అడగనా? ఈరోజు చాలామంది అంటారు, ఏమండి నేను దేంట్లో పెట్టినా లాసే వస్తుందండి. ఏ వ్యాపారం పెట్టినా లాసే వస్తుంది, ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా సాటిస్ఫాక్షన్ లేదు, ఏం కష్టపడి ప్రయత్నాలు చేస్తున్నా సెటిల్ అవ్వలేకపోతున్నాను, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నానో కానీ అన్నీ విఫలమైపోతూ ఉన్నాయి. దీనికి కారణం ఏమై ఉంటారు? ఏమన్నా చీకటి అంటారా, లేకపోతే ఏదైనా అపవాది ప్రయత్నాలు అంటారా, లేకపోతే ఎవరైనా ఏదైనా చేస్తున్నారంటారా, మమ్మల్ని వృద్ధిలోకి రాకుండా ఎవరైనా మా శత్రువులైనటువంటి వారు ఏమన్నా చేతబడులు లాంటి ఇంకా ఇతర అలాంటి ఏమన్నా చేస్తున్నారా అని అడిగేవారు చాలామంది ఉన్నారు. వినాలి. దేవుని వాక్యాన్ని దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే మన దీవెన కోల్పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరో ఏదో చేశారు కాదు, కానీ దేవుని వాక్యం సూటిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని మాటను మనం శ్రద్ధగా వినకపోవడం, విన్నటువంటి నీవు దాని ప్రకారం బ్రతకకపోవడం, దాని ప్రకారం బ్రతకడం అన్న మాట ఒకసారి మనం ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని మాటకు విధేయత చూపించకపోవడం. అయితే ఈ దినం ఒక శుభవార్త చెప్పమంటారా? పాజిటివ్గా చెప్పే మాట ఏంటంటే, ఈ దినం ఇప్పటిదాకా నువ్వు ఒకవేళ వినకుండా బ్రతికేవేమో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుండి అయినా ఒక కమిట్మెంట్ తీసుకొని, ఎందుకంటే యాకోబు అంటేనే ఒక కమిట్మెంట్. ఒకప్పుడు దేవునికి దూరంగా పరిగెత్తాడు ఆయన, కానీ ఏం సాధించలేకపోయాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఆఖరికి 20 సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. కానీ దేవునితో పెనుగులాడిన తర్వాతే అతనికి ఏమొచ్చిందంటే ఆశీర్వాదం వచ్చింది. దేవుని మాట విన్న తర్వాతే, దేవుని మాట వైపు తిరిగిన తర్వాతే. అందుకే మన ప్రయత్నాలు ఎప్పుడు సఫలమవుతాయి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనాలు చూసినప్పుడు ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును అన్న చెప్పినటువంటి దీవెనలో చూడండి, పట్టణములో దీవించబడతావు, అక్కడ పొలములో దీవించబడతావు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఉండే స్థలములోనే నీవు దీవించబడతావు, నువ్వు చేస్తున్న దానిలోనే నీవు దీవించబడతావు. దేవుని స్తోత్రం చెప్దామా? చాలాసార్లు ఈ వ్యాపారం పెడతారు, ఈ పని చేస్తారు, ఈ ఉద్యోగం చేస్తారు, ఈ వాహనం కొంటారు, కానీ అన్ని ఫెయిల్యూర్సే. ఇది కాదని మళ్ళీ ఇంకొక దాంట్లోకి వెళ్తూ ఉంటారు, మారుస్తూ ఉంటారు తప్పించి దేవుడు చెప్పినటువంటి మాట వినని వారు చాలామంది ఉన్నారు.
దేవుడు ఏదో అన్యాయస్తుడని పలికేవారు చాలామంది ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా, సేవకులకు వ్యతిరేకంగా పలికేవారు కూడా చాలామంది ఉన్నారు. దేవుని వాక్యం సూటిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును అని ఉంది అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మధ్యవర్తిత్వం ఏమి లేదు. నువ్వు దేవుని మాటను కనుక విధేయత చూపిస్తే, మొదటి స్టెప్ అదే. మొదటి స్టెప్ ఏంటంటే విధేయత. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు విధేయత చూపిస్తే దేవుని వాక్యానికి, చూడండి, ఇంట్లో దీవించబడుతున్నావు, పొలంలో దీవించబడుతున్నావు, నీ పిల్లలు దీవించబడుతున్నారు, నీకున్నటువంటి పశు సంపద దీవించబడుతుంది. ఇంకా చెప్పాలంటే అక్కడ అంటున్నాడు, నీ ముందు శత్రువు అనేవాడు లేకుండా దేవుడు ఏం చేస్తాడంటే వారినంట పారదోలుతున్నాడంటే. గరిగే దేవుని స్తోత్రం చెప్దామా? ఏ శత్రువు ఏలుబడి చేస్తున్నాడు ఈ దినం? నువ్వు అనుకోవచ్చు, ఏమండి ఫలానా వాళ్ళండి నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఫలానా వాళ్ళండి నన్ను కష్టపడుతున్నారు. కాదు కాదు కాదు, వాళ్ళని రేపుతుంది సాతానైతే, వాళ్ళని రేపుతుంది అపవాదైతే, వాళ్ళని ఎదిరించడానికి నీ వల్ల కాదు, నీ సత్తా సరిపోదు. మరి ఎలా సాధ్యమవుద్ది? నువ్వు దేవుని కరుణహస్తాల కిందకు వచ్చేసి ఆయనకు లోబడి, ఆయన చెప్పినట్టుగా విని, ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటే, ఆయనకు విధేయత చూపిస్తే, నీ పక్షంగా ప్రభు పూనుకొని ఆయన అంటున్నాడు కదా, శత్రువు అంట ఒక త్రోవలో వచ్చి వాడు ఎన్ని త్రోవలో పారిపోతాడంట? 7 త్రోవల గుండా పారిపోతాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటో తెలుసా? నీకు శత్రువుగా ఉన్న ప్రతి పరిస్థితులు దేవుడు పారదోలునుగాక. ఆమేన్. మరి ఇది ఎప్పుడు సాధ్యం? అది ఎప్పుడు సాధ్యం? నీ ఇష్టానుసారంగా నువ్వు కోరినట్లుగా బ్రతుకుతూ అది సాధ్యం కాదు. నువ్వు దేవుడు చెప్పినట్టుగా విని ఆయనకి విధేయత చూపించినప్పుడే. యాకోబు జీవితం ఒక ఎగ్జాంపుల్గా మనం చూస్తే, తన ప్రయత్నాలన్నీ చేసుకున్నాడు. తండ్రిని మోసం చేశాడా, అన్నను మోసం చేశాడా, ఇంకేముంది, నేను ఆశీర్వదించబడ్డాను అనుకున్నాడు. మోసం ఎప్పుడు నిలవదో. మన మోసంగా ఈరోజు పలికే మాట ఏ రోజు కూడా అది మనని వృద్ధిలోకి తీసుకురాలేదు. మోసం నిలవలేదు. మరి ఏమిటి అంటే ఆలోచన చేస్తే దేవుని వాక్యం చెప్తున్నమాట, దేవునికి విధేయత మాత్రమే, దేవునికి విధేయత మాత్రమే, దేవుని మాటకి విధేయత మాత్రమే నిన్ను దీవెనలోకి తీసుకొని రాగలదు. ఆమేన్. కాబట్టి ఈరోజు మొదటి స్టెప్ ఏంటి చెప్పండి? ఏం కావాలి మనకి? దేవుని మాటకు విధేయత చూపించాలి. రండి, అందుకే దానికి ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఆదికాండం 12వ అధ్యాయము. ఆదికాండం 12వ అధ్యాయము అందరికి పరిచయం ఉన్నటువంటి లేఖన భాగమే. అక్కడ 2వ వచనాన్ని కనుక చూస్తే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా. చెప్పండి, ఎలా ఉంటాడంట అబ్రహాము? ఆయన ఆశీర్వదించబడతాడా లేదా ఆయనే ఆశీర్వాదకరంగా ఉంటాడా? నీ పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని. మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు ఆశీర్వదించబడడం గొప్ప, నీవే ఆశీర్వాదకరంగా ఇతరులకు కూడా ఆశీర్వాదం తీసుకురావడం గొప్ప? చెప్పండి. అసలు నీవు ఆశీర్వదించబడితే నీవు సంతోషిస్తావు, కానీ నిన్ను బట్టి ఇతరులు కూడా ఆశీర్వదించబడేలాగా దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. ఆమేన్. అబ్రహాము గమనిస్తే ఆయన ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను ఆశీర్వదిస్తా, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా. అయితే అక్కడతో సరిపెట్టేవాని కాదు, నిన్ను ఇతరులకు కూడా ఏం చేయబోతున్నానంటే ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాను. ఇక్కడ యాకోబును మనం గమనిస్తే, యాకోబుతో లాభాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అసలు నా ఆశీర్వాదం అంతా ఎక్కడుంది అంటే నిన్ను బట్టే యాకోబు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ప్రశ్న మీ ముందు ఉంచిన, మీ స్నేహితుల దగ్గర, యవనస్తులు, మీ స్నేహితుల దగ్గర మీరు దేవుణ్ణి పరిచయం చేస్తూ మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారా? మీరు ఒక డిజాస్టర్స్గా ఉన్నారా? మీ స్నేహితురాళ్ళ దగ్గర మీ యొక్క సాక్ష్యం వాళ్ళని ప్రభు వైపు నడిపించేదిలాగా ఉందా? లేకపోతే మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా దేవుని దగ్గరికి ఎప్పుడు రాకూడదు అన్నట్లుగా ఉందా? మేము ఒకటే వాళ్ళు ఒకటే అన్నట్లుగా ఉందా?
ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులతో దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు చేస్తున్న పనులే, వ్యాపారాలే, ఉద్యోగాల్లోనే మీరు దేవుణ్ణి పరిచయం చేస్తూ ఆశీర్వాదకరంగా ఉన్నారా? మిమ్మల్ని చూసినప్పుడు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళ, ఇలాంటి వ్యసనపరుల, ఇలాంటి పాపం చేసేవాళ్ళ, ఇలాంటి ద్రోహం చేసేవాళ్ళ, ఇంకెప్పుడు కూడా ఈ దేవుని దగ్గరకు రాకూడదు అన్నట్లుగా ఉన్నారా? ఈరోజు మన మాటలను వాళ్ళు పరిశీలన చేస్తున్నప్పుడు మన మాటలు నిక్కచ్చిగా ఉన్నాయా, ఖచ్చితంగా ఉన్నాయా, ఏదో ఆ టైంకి దాటేసే అబద్ధపు మాటలుగా ఉన్నాయా? చాలాసార్లు దీంట్లో ఎవరు అతిథులు కాదు, పెద్దోళ్ళు లేదు, చిన్నోళ్ళు లేదు, సేవకులు లేదు. ఆ సమయానికి దాటేయడానికి నోటిలో వచ్చేటటువంటి ఏ అబద్ధపు మాట అయినా పలికేస్తూ ఉంటాం. ప్రభు దగ్గర మాట ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉన్నప్పుడు కష్టంగా ఉంటుంది. అందుకే ఖచ్చితంగా ఉండేవాళ్ళు ఇప్పటికీ ఇష్టపడరు. ఒకసారి నేను మాట చదివాను, కళ్ళబొల్లి మాటలు ఇతరులను సంతోషపెట్టే మాటలు మాట్లాడే వాళ్ళ చుట్టూ 100 మంది ఉంటారంట. ఖచ్చితంగా మాట్లాడేవాడు చుట్టూ ఒక్కడు ఉండడంట. ఈ మాట వాస్తవం. అది ఎందుకు అంటే, తమ్ముడు ఏం పర్లేదు, నీకు ఎందుకు, నువ్వేదైనా చేసేయి అనేవాడు చుట్టూ 100 మంది ఉంటారు. తమ్ముడు ఇలా ఉండకూడదు అనేవాడు చుట్టూ ఒక్కడు ఉండడు. కానీ ప్రభు చూసేది ఏంటో తెలుసా? ఆ ఒక్కనే చూస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? యాకోబు జీవితాన్ని చూసినప్పుడు ముందు మోసకరమైనవి ఎన్నో చేశాడు, ఫలితం లేదు, ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చింది. కానీ అదే యాకోబు దేవుని దగ్గర అని అంటాడు. ప్రభు అడిగాడు, నీ పేరేంటి అని. ప్రభుకు తెలియక కాదు, ఈయన ఏం మాట్లాడతాడో, ఈయన యథార్థత ఏంటో చూడాలనుకున్నప్పుడు అప్పుడు చెప్పాడు. ఆయన ఏమన్నాడు చెప్పండి? దేవుడు మాట్లాడాడు, ఇప్పటి నుండి నువ్వు ఇశ్రాయేలు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు ఇంకా ఈ లోకంలోనే ఉన్నావేమో నాకు తెలీదు. ఎందుకంటే కొంతమంది ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కనబడతారు. కనబడడం తప్పని చెప్పట్లేదు, కనబడే విధానాలు బాగోలేదు. కొంతమంది కనబడుతూ ఉంటారు, వాళ్ళ జీవితాలు, వారు ఏమిటి, వారి వ్యక్తిత్వాలు ఏంటి, వారి హావభావాలు ఏంటి, వారు ఎలా ఉన్నారు. ఒకటి నీ సేవకుడు గమనిస్తున్నాడు, రెండోది నీ దేవుడు గమనిస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుడే గమనిస్తున్నాడు, తర్వాత నీ సేవకుడు గమనిస్తున్నాడు. మీరు అనొచ్చు, సేవకుడు గమనిస్తే ఎవరికి కావాలండి అని. ఒక మాట చెప్పనా, నీకోసం ప్రార్థన చేసే నీ సేవకుడు నిన్ను సంపూర్ణంగా దీవిస్తూ ప్రార్థన చేయకపోతే, నువ్వు గమనిస్తే వాక్యంలోనే ఉంటుంది. ఏ మాట చూపిస్తాను రండి, వాక్యంలోనే ఉంటుంది. కీర్తనల గ్రంథం 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఎక్కడి నుండి కారుతుందండి అది ఆ ఆశీర్వాదం? అది తల ఎవరు చెప్పండి? వాక్యం పరిశీలన చేస్తే తల ఎవరు? శిరస్సు ఎవరై ఉన్నారు? క్రీస్తు అయి ఉన్నాడు. మొదటగా ఆశీర్వాదం అనేది ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? క్రీస్తు ద్వారా. అహరోను అంటే ఎవరు చెప్పండి? సేవకుడు. ఇప్పుడు క్రీస్తు ద్వారా నెక్స్ట్ ఛానల్ ఎవరు అంటే సేవకుడు. సేవకుడు నుండి ఎక్కడికి వస్తుంది అంటే ప్రతి వారి మీదకి వస్తుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఆశీర్వాదము మొదట దేవుని దగ్గర నుండి వస్తుంది. ఆ దేవుడు ఎవరి మీద కుమ్మరిస్తున్నాడంటే సేవకుడు మీద. ఆ సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ కోసం కన్నీరు కాస్తున్నప్పుడు, నీ కొరకు కనిపెడుతున్నప్పుడు, నీ వెంటబడుతున్నప్పుడు ఆ ఆశీర్వాదం నిన్ను వెంటాడుతుంది. ఆమేన్. కానీ చాలామంది ఏంటో తెలుసా? సేవకుడు అంటే వ్యతిరేకంగా ఉంటారు, సేవకుడికి వ్యతిరేకంగా పలుకుతూ ఉంటారు. ఆశీర్వాదం లోపించడానికి, కోల్పోవడానికి ఇది కూడా ఒక కారణమే. ఈరోజు ఎందుకు ప్రభు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే, నేను నా టాపిక్ అది కాదు,
మరి ప్రభు ఎందుకు ప్రేరేపిస్తున్నాడు నాకు తెలియదు. కానీ ఇక్కడ గమనిస్తే మొదటి అనుభవం లేదా మొదటి స్టెప్ ఏమిటి అంటే విధేయత. ఎవరికి చూపించాలి విధేయత? దేవుని వాక్యానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే రండి ఈ వాక్యంలోంచి చూస్తే ఇందాక చదువుకున్నటువంటి ఆదికాండం 12వ అధ్యాయము చదువుకున్న మాట ఏమంటున్నాడు ఆయన? నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును ఏం చేస్తాడంటే ఆయన గొప్ప చేస్తాను అంటున్నాడు కదా. ఇంతకీ ఇది జరగాలి అంటే మొట్టమొదటి వచనం కనుక మనం చదువుకుంటే 12వ అధ్యాయం మొదటి వచనం చదివితే యెహోవా నీవు లేచి, నీ పక్కన వాళ్ళు చెప్పండి మాట, యెహోవా నీవు లేచి కాదు, యెహోవా అన్న తర్వాత గ్యాప్ ఉంది. యెహోవా చెప్తున్నటువంటి మాట నీవేం చేయాలన్నాడు అబ్రహాంతో? లేవాలి. లేచినటువంటి నీవు ఏం చేయాలి? నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళు. ఒక్క మాట అడుగుతున్నాను సూటిగా, ఎంతో వెల్ సెటిల్గా ఉన్నాడు ఆయన. అనలో తమ్ముళ్ళు, ఎంతో వెల్ సెటిల్గా ఉన్నాడు. ఎవరు? అబ్రహాం. ఆయన అబ్రహాం అప్పటికి వెల్ సెటిల్గా ఉన్నప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమై తాయంతో చెప్తున్న మాట, నువ్వు లే, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ జనాంగాన్ని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నేను చూపించు దేశమునకు వెళ్ళుము. వెంటనే మనకు ఒక క్వశ్చన్ స్ట్రైక్ అవ్వాలి. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, అలా ఎలా వెళ్తాం ప్రభువా? ఇవన్నీ విడిచిపెట్టి ఎలా వెళ్తాం ప్రభువా? నా వాళ్ళందరినీ విడిచిపెట్టి ఎలా వెళ్తాం ప్రభువా? అదేంటి ప్రభా ఇలాంటి పని చేస్తున్నావు అని అన్నాడా? సరే నువ్వు చూపించే దేశం అంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలి ప్రభా? మనకంటే బైబిల్ ఉంది, ఇలా ఫాలో అవ్వాలో తెలుసు. బైబిల్ అనేక మంది భక్తుల జీవితాలు ఉన్నాయి, వారు ఎలా పడిపోయారో తెలుసు, ఎలా దీవించబడ్డారో తెలుసు. కాబట్టి వాళ్ళని మనం ఒక దిక్స్క్యూజ్ లాగా, ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ లాగా పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. నేను చదివే రోజుల్లో ఏముండేది అంటే గైడ్స్ ఉండేవి. నేను చదివే రోజుల్లో, ఇప్పుడు స్టడీస్ గురించి పెద్దగా అవగాహన లేదు, కానీ గైడ్స్తో పాటు టెస్ట్ పేపర్లు అని ఉండేవి. గైడ్స్తో పాటు ఈ టెస్ట్ పేపర్లు ఏంటి? గైడ్స్ అంటేనే దాంట్లో ఆల్మోస్ట్ ఆ సబ్జెక్టులో కవర్ అయిపోతూ ఉంటుంది. ఇది కాకుండా టెస్ట్ పేపర్లు అంటే మళ్ళీ అందులో కూడా ఇంపార్టెంట్ ఉంటే, మళ్ళీ అందులో కూడా అది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతే ఫెయిల్ అవ్వడం అంటే అసాధ్యం. అలా కనుక చదివితే, అప్పటికి కూడా చదివే వాళ్ళు ఉంటారు అనుకో, అది వేరే విషయం. అప్పుడు కూడా అది కూడా చదవడం కష్టం. నేనేమనుకునేవాడిని తెలుసా? సోమవారం నుండి చదువుదాం అనుకునేవాడిని, మండే నుండి చదువుదాం అనుకున్నాను. మండేలు అని వెళ్ళిపోయి మండే బుక్ తీస్తే ఇంకా చాలా టైం ఉంది కదా చదవడానికి, ఇంకొక మండే అద్దాంలే అనుకునేవాడిని. అలా మండే సంక్రాంతి హాలిడేస్ వచ్చేంతవరకు బాగానే ఉండేది. సంక్రాంతి హాలిడేస్ రాగానే ఎగ్జామ్స్కు అప్పుడు గుర్తొస్తాయి. అప్పుడు గుర్తొచ్చి బుక్ తీస్తే అంతా క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అప్పుడు గైడ్స్ ఉండేవి, టెస్ట్ పేపర్లు ఉండేది, దాంట్లో రావాల్సిన ముఖ్యమైనవి ఉంటే చదివితే కూడా పాస్ అయిపోవచ్చు. పాస్ అవ్వడం కాదు, మంచి మెరిట్తోనే పాస్ అవ్వచ్చు. అనలు వినండి, ఎంత ఇన్స్ట్రక్షను ఉంది మనకి, బైబిల్ ఉంది మనకి, భక్తుల జీవితాలు ఉన్నాయి. మనము విధేయత చూపించడం మనకు సులువా? అసలు ఏమి తెలియనటువంటి ప్రదేశానికి వెళ్ళమని చెబితే, ఉన్న వాటిని అన్నిటిని విడిచి వెళ్ళమని చెప్తే అది సులువా? కానీ అబ్రహాం ఏం చేశాడంటే దేవుని మాటకు విధేయత చూపించాడు. ఆ విధేయత అబ్రహాంని ఏం చేస్తుందో తెలుసా? అనేక జనములకు తండ్రిగా ఆశీర్వదించాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, అబ్రహాంకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, నీవు ఆశీర్వదించబడ్డం కాదు, నీ ద్వారా ఇతరులు కూడా, అనేక జనములు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారంట. ఈరోజు ఒక మాట చెప్పనా, నీ ఇంటిలో ఒంటరిగా వస్తున్నావు అని ఎంత బాధపడతావు నువ్వు? మా ఇంట్లో వాళ్ళు ఎవరు రావట్లేదండి, మా పిల్లలు నమ్ముకోలేదండి, నా భర్త నమ్ముకోలేదండి, నా భార్య నమ్ముకోలేదండి, నా తల్లిదండ్రులు నమ్ముకోలేదండి. ఎందుకు చెప్పమంటారా? వాళ్ళు ఎప్పటికీ నమ్ముకోలేకపోతున్నారు. మొదట నీలో మంచి సాక్ష్యం కనబట్టలేదు. నువ్వు దేవునికి భయపడే వ్యక్తి అని తెలియట్లేదు వాళ్ళకి. మొదట నీవే అన్నిట్లో, అన్ని ఆచారాల్లో ఉంటావు, అన్ని స్థలాలకు వెళ్ళిపోతావు, అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతావు, అన్నిట్లో పాలు పొందుతావు. అసలు నేను చూసినప్పుడు వాళ్ళ ముందే నువ్వు వాళ్ళు ఎలాగున్నారో అలాగే ఉంటావు నువ్వు. ఇంకెలా మారుతారు? ఏ విధంగా మార్చగలవు? ఏ విధంగా మార్పు చెందుతారు?
వాళ్ళకి నీలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ఎబిలిటీ కనబడాలి, ఒక ప్రత్యేకత కనబడాలి, వాళ్ళలో లేనటువంటి గుణం నీలో కనబడాలి, దేవునికి భయపడుతున్నటువంటి విధేయత నీకు కనపడాలి. ఆ విధేయత నీ దగ్గర కనపడకుండా నీవు మారు 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 అంటే మారలేదని కన్నీరు పెట్టుకుంటే ఏం ప్రయోజనం? ఆదివారాలు మానేస్తావు, పునరుద్ధానం అంటే భయం లేదు, దేవుని మందిరం అంటే భయం లేదు, సేవకులు అంటే భయం లేదు, విధేయత లేదు, వాక్యం అంటే భయం లేదు, ప్రార్థనా జీవితం లేదు. కొన్నిసార్లు ముస్లిం సహోదరులు, ఈ మాట చెప్పనా, ముస్లిం సహోదరులు వాళ్ళు ట్రైన్ ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేకపోతే రోడ్లో ఎక్కడైనా వెళ్తున్నప్పుడు సడన్గా నమాజ్ స్వరం వినపడితే వీళ్ళు ఏం చేస్తారంటే పక్కకు వెళ్ళిపోయి బెడ్షీట్ లాగా ఏదైనా వేసుకొని టవల్ ఏదో వేసుకొని అక్కడే నమాజ్ చేస్తూ ఉంటాయి. చాలాసార్లు అబ్జెక్షన్స్ చేసిన వీడియోలు మనకు కనబడతా ఉంటాయి, గొడవలు చేసినట్టు, వేరే వాళ్ళు వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు. కానీ గమనించండి, వాళ్ళు వాళ్ళ దేవునికి, వారు దేవుడు అనుకునేటువంటి దేవునికి వారు భయపడుతున్నారు. కానీ మనం దేవుని మాటకి విధేయత చూపించకుండా దేవుడు నన్ను దీవించట్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు అంటే ఎలా ఆశీర్వదిస్తాడు? మొదట నీవు ఆయన మాటకు విధేయత చూపించకపోతే. యాకోబు జీవితంలోంచి మనం నేర్చుకునే మొదటి పాఠం ఏం చెప్పండి? విధేయత. రండి మళ్ళీ మనం ఆదికాండం ఇందాక చదువుకున్న మూలవాక్యం 30వ అధ్యాయంలోకి వస్తే 30వ వచనం చదువుకుందాం. చూడండి 30వ అధ్యాయం. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందును అనెను. వినండి. ఇక్కడ గమనిస్తే యాకోబు అంటున్నాడు లాబాన్తో, ఏమంటున్నాడంటే, అకలరా నేను మీ ఇంట్లోకి అడుగుపెట్టా, నేను అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఏం చేశాడంటే దీవించాడు అని చెప్తూ, ఇంతకాలం నీ దీవెనకు నేను పనిచేసినట్టుగా ఉంది, మరి ఇంతకీ నా కుటుంబం కొరకు నేను ఎప్పుడు సంపాదించుకోవాలి అని అడిగాడంట. ఒక మాటలో దీన్ని రెండవ మెట్టేంటో తెలుసా? మనకు వాంఛ ఉండాలి. వాంఛ అంటే ఏం చెప్పండి? కోరిక ఉండాలి, గురి ఉండాలి. నీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట. భక్తి చేస్తున్నాం, కానీ ఏ భక్తి చేస్తున్నాం తెలుసా? మనం గురి లేనటువంటి భక్తి. పౌలు గారు అంటాడు, అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చెప్పాడు అంటే, నేను దేని కొరకు పరిగెత్తుతున్నాను? ఆయన గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఒక క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి రెండవ లక్షణం ఏంటంటే, మన గురి కలిగినటువంటి జీవితాలు మనం జీవించాలి. ఆమెన్. లేకపోతే లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, తినుము, తాగుము, సుఖించు. వాళ్ళకి ఏం భయం లేదు. వాళ్ళు ఏమంటారు అంటే, ఈ జన్మలో ఇలా పుడితే ఇంకో జన్మలో ఇంకొకలా పుడతాం, ఇంకొక జన్మలో ఇంకొకలాగా పుడతాం. అప్పుడప్పుడు క్రైస్తవులు కూడా ఉపయోగిస్తుంటారు, అయ్యా వచ్చే జన్మలో అయినా అని. మీకు ఒక విషయం చెప్పనా? మనిషి ఒకసారే పుడతాడు, ఒకసారే చనిపోతాడు. ఇది వాక్యం చెప్తున్నటువంటి సత్యం. తర్వాత తీర్పు తీర్చబడుతుంది. తీర్పు తీర్చబడినప్పుడు నువ్వు ఇక్కడ జీవించిన విధానాన్ని బట్టి అయితే పరలోకమా లేకపోతే నరకమా. పరలోకానికి వెళ్ళే దారి ఎలా ఉంటుంది అని చెప్పాడంటే, అదంట చాలా, తమ్ములో వినాలి, చాలా ఇరుకుగా ఉంటుందంట. నరకానికి వెళ్ళే దారి ఎలా ఉంటుందంటే హైవేలాగా ఉంటుందంట, విశాలంగా ఉంటుంది. అనేకులు దేంట్లోకి వెళ్తారు? విశాలంగా ఉన్నదాన్ని వెళ్తారు. కొద్ది మంది మాత్రమే దేంట్లో ఉంటారో తెలుసా? ఇరుకైన మార్గంలో వెళ్తారు. ఈ దినం ఈ మాట ఎందుకు మనం నేర్చుకుంటున్నామంటే, ఆయన ఒక్కడే మనకు మార్గం, సత్యం, జీవం. ఆయన ఎవరైతే అనుసరిస్తారో వారు మాత్రమే నిత్య జీవానికి, పరలోకానికి వెళ్తారు. పరలోకం చేరాలనే కోరిక, నిరీక్షణ మనందరికీ ఉండాలి. ఆమెన్. ఒకవేళ ఆ నిరీక్షణ లేకుండా కేవలం తాత్కాలికంగా చర్చకు వస్తే ఆస్తులు పెరుగుతాయి, అంతస్తులు పెరుగుతాయి, ఆరోగ్యాలు బాగుపడతాయి, అభివృద్ధి వస్తుందని ఈ భూ సంబంధమైన వాటి దగ్గరే పుల్ స్టాప్ పెట్టుకున్నావు అనుకో, ఇక్కడ పుల్ స్టాప్ పడిన నీవు ఒకరోజు కనులు మూసిన తర్వాత కనులు తెరిచేది ఎక్కడో తెలుసా? నరకంలో.
ఆ నరకం నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, మనందరి కొరకు ప్రాణం పెట్టారు. ఆయన భౌతికంగా దీవించగలడు, అలాగే ఆత్మీయంగా కూడా ఆయన దీవించగలడు. ఎందుకంటే బైబిల్ చెప్తున్నటువంటి ప్రతి మాట ఏమిటంటే ప్రతి ఆశీర్వాదం మన జ్యోతిర్మయుడుకు తండ్రి యొద్ద నుండి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమ్మ, నీవు గనక అభివృద్ధిలో ఆశీర్వాదంలో నిలవాలంటే దేవుని వాక్యం సూటిగా చెప్తున్నటువంటి మాట ఇదిగో రండి. 37వ కీర్తనలో ఉంది ఆ మాట, చదువుకుందాం. 37వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ పక్కన వాళ్ళు చెప్పండి ఇదే మాట. ఆయన నీ హృదయ వాంఛలను, మళ్ళీ చెప్పండి అన్నమాట, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎంత బాగా చెప్పారో మీరు. ఎంతకీ నేను ఒక మాట అడగనా, మీ హృదయ వాంఛలు ఎప్పుడైనా సరే ఇక్కడ బయట పెట్టారా? అమ్మో, ఇంకేమైనా ఉందా? ఏమండి, బయట పెట్టారా? ఇంకో మాట కూడా అడుగుతాను. ఎలాగో ఈ ప్రశ్న వేసాను కాబట్టి, మన హృదయ వాంఛలన్నిటినీ తీరుస్తాడా? ఇది కూడా బ్యాలెన్స్ చేయాలి. లేకపోతే ఒక ఆయన ఎవరో అంట మందిరానికి ఎందుకు వచ్చాడంట అంటే, ఎవరి కోసం వచ్చాడంట? కృప కోసం వచ్చాడంట. కృప ఎవరని పేరు అంటే దయతో క్షమించండి, అవి వాడుకలో వచ్చిన మాట కాబట్టి చెప్తున్నారు. కృప కోసం వచ్చాడంట. కొన్ని రోజులకి రావట్లేదు. రోజు కృప కావాలంటే ఈయన ఎవరో మంచోడయ్యా, దేవుని కృప కొరకు రోజు ప్రార్థన చేస్తున్నాడని సేవకుడు అనుకుంటున్నాడు. కానీ కొన్ని రోజులకి రాకపోతే, మాగిపోతే ఏంటని పాస్టర్ గారు ఫోన్ చేస్తే చెప్పిన మాట ఏంటంటే, కృప సంఘానికి ఆగిపోయింది, మందిరానికి ఆగిపోయింది, ఇప్పుడు ఈయన రావడం మానేస్తాడు. దేవుడు అలాంటి కోరికలు తీరుస్తాడా? అలాంటివి ఒకవేళ ఉంటాయేమో, బహుశా. అది కాదు ఆయన చెప్పేది. హృదయవాంఛలను తీర్చును అంటే అర్థం ఏంటంటే, దేవుడికి ఏదైతే ఒకటి ఆయన చిత్తంలో జరిగిస్తాడు, 2 పాపం కానిది ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. విక్రపాల్ గారు వింటున్నారు, వినండి. అక్కడ అనుకున్న వారు కూడా వినండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఇది. ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడంట. నేను మళ్ళీ అడుగుతున్నాను, నీ హృదయ వాంఛ నీ భర్తతో నువ్వు చెప్తావా? నీ హృదయ వాంఛ నీ భార్యతో నువ్వు చెప్తావా? మనకున్నటువంటి హృదయ వాంఛలను అందరూ సేవకుడి దగ్గర అడిగి ప్రార్థన చేయించుకుంటారా? అది ఎవరికి తెలుసు? నీకు మాత్రమే తెలుసు. తర్వాత ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు చెప్పబోవడానికి రహస్యమైన ఏదో కాదు, కానీ నువ్వు కొన్నిసార్లు చెప్పలేనటువంటి పరిస్థితులు అయి ఉండొచ్చు. ఏదో దాచిపెట్టాలని కాదు, కానీ నీ పరిస్థితులను జయించలేక కృంగిపోయి ఉండొచ్చు. ఒకవేళ చెబితే ఎప్పుడు నేను చెప్తున్నాను బాధపడతారేమో అని చెప్పలేకపోయి ఉండొచ్చు. లేదా చెప్పడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని సన్నిధిలో ఇక్కడ కూర్చొని ఉండొచ్చు. ఎందుకంటే మారని వారి మధ్యలో నువ్వు ఒక్కదానివే లేదా ఒక్కడివే ఉండొచ్చు. అందుకే చెప్పలేకపోతూ ఉండొచ్చు. కానీ నీకు ఒక శుభ సందేశం చెప్పనా? ప్రభు నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఆమేన్. కానీ నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ఆ మాట నెరవేర్చాలి. ఎవరిని బట్టి సంతోషించాలంట? గట్టిగా చెప్పండి. ఎవరిని బట్టి? యెహోవాను బట్టి, దేవుని బట్టి ఎవరైతే సంతోషిస్తారో వారు ఖచ్చితంగా దేవుడంట వారి హృదయ వాంఛలను తీరుస్తాడు. ఆమేన్. అది నీ కెరీర్ అవ్వచ్చు, లేదా నీ అభివృద్ధి అవ్వచ్చు, నీకు కోరుకుంటున్న ఏదైనా అప్పటికీ అది తీర్చగలడు ఆయన. ఏ పరిస్థితులైనా, ఏ అనారోగ్య పరిస్థితులైనా ఆయన తీర్చగలడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? యెహోవాను బట్టి సంతోషించాలి. సహజంగా జరిగేది ఏంటో తెలుసా? మనకు సమస్య వచ్చినప్పుడు దాన్ని బట్టి మనం ప్రభువుని బట్టి సంతోషించలేం. మనం సనుగుతూ ఉంటాం, జరిగిన నష్టాన్ని తలంచుతూ ఉంటాం, పదే దాన్నే విగ్రహంగా చేసుకుంటాం, నాకేదో అయిపోతుంది అనుకుంటూ ఉంటాం. నీకు ఒక విషయం చెప్పనా? నువ్వు ఆయన చేతిలో ఉన్నావు, ఆయన అరచేతిలో ఉన్నటువంటి నీవు క్షేమంగా ఉన్నావు. ఆమేన్. ఆయనను దాటి ఆయన చేయలేకుండా ఆయనకు వ్యతిరేకంగా నిలవగలిగింది ఏమీ లేదు.
నువ్వు ఆయన చేతిలో ఉన్నావన్న సంగతి నువ్వు గ్రహించినప్పుడు, ఆయన సార్వభౌమ అధికారానికి నువ్వు లోబడినప్పుడు, దేవుడు నీకు ఇచ్చేటటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఆయన ఏం చేస్తాడంట? నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. మనం అనుకుంటాం, ఏమండి మనం అనుకునేది ఏంటో తెలుసా? ఈ లోకంలో ఏదో జరిగితే అంటే అర్థం ఏంటో తెలుసా? మొన్న ఈ మధ్య నేను చదివాను, ఒక ఆయనకి లాటరీ తగిలింది రీసెంట్గా. ఆయనకు వచ్చినటువంటి అమౌంట్ $119 మిలియన్. అంటే దాన్ని నేను డాలర్స్ అనగానే క్యాలిక్యులేట్ చేసి చూస్తే 11,90,00,000 11,90,00,000 లాటరీ తగిలింది. ఈ లాటరీ జరిగిన తర్వాత ఇతను సంతోషం పట్టలేక ఇష్టం వచ్చినట్టుగా లావిష్గా ఖర్చు పెట్టేస్తున్నాడంట. రీసెంట్గా నేను చదివాను. నేను లావిష్గా ఇంకా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడం, తిండికి తాగుడికి. కొంతమందికి ఏంటో తెలుసా? ధనం రాకముందేమో దేవుడు అంటారు, ఒకసారి కొంత స్టేటస్ మారంగానే దేవుని మర్చిపోయి వ్యసనాలకి, బంధకాలకి, లోకానికి, పాపానికి చిక్కుతారు. ఈ జరిగింది ఏంటంటే, ఈ వ్యక్తి ఇలాగే 11,90,00,000 లాటరీ తగిలిన ఆనందంలో ఇక ఇష్టం వచ్చిన బార్ షాపులకు వెళ్ళడం, రెస్టారెంట్కి వెళ్ళడం, ఖర్చు పెట్టడం, తోచినంతగా ఖర్చు పెడుతుంటే 3 నెలల్లో సిక్ అయిపోయాడు. 3 నెలల్లో ఎంత సిక్ అయ్యాడంటే ఇంకా ఆయన ఏం తినడానికి లేదు, మంచానికి పరిమితం అయిపోయాడు, ఆక్సిజన్ తీసుకోవడం కష్టమైపోయింది, ఇంటర్నల్గా ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యాయి. జస్ట్ 3 months. అతను బాధపడుతూ స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు ధనం వస్తే ఆ ధనాన్ని నేను దుర్వినియోగం చేసుకున్నాను, ఈ అకాలమైనటువంటి ధనాన్ని తట్టుకోలేక నాకు తెలుసు నేను ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నానని తెలిసి కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను, నా కష్టానికి నా బాధకు నేనే బాధ్యుడను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఏడుస్తూ ఉన్నాడట. ఇప్పుడు అనుకోవచ్చు చాలామంది, దేవుడు ఉన్నపాటును మమ్మల్ని దీవించట్లేదు, ఎప్పుడు ఆ ఇరుకిళ్ళేనా, ఎప్పుడు ఆ ఇరుకు గదులేనా, ఎప్పుడు ఆ స్థితేనా, ఆ పేద స్థితేనా, ఆ నిందలే, ఆ కష్టాలైనా, ఆ రోజు కష్టమైనా నీవు అనుకోవచ్చు. నీకు విషయం చెప్పనా? ఒకవేళ నీ దగ్గర ఆస్తి లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, లేదా కోరుకున్నంత విశాలమైనటువంటి గృహం లేకపోవచ్చు, కానీ నీకు అన్నిటికీ మించినటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో చెప్పనా? చాలామంది భక్తులు చెరసాల్లో వేయబడినప్పుడు పౌలు కూడా ఇదే మాట అంటాడు, అందరు నన్ను విడిచారు కానీ నా పక్కనైనా నిలిచాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? చెరసాల్లో తనతో ఉన్నటువంటి భక్తుడితో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన చెరసాల్లో ఉండడానికి ఇష్టపడ్డాడు, ఇరుకుల్లో ఉండడానికి ఇష్టపడ్డాడు, ఇబ్బందుల్లో ఉండడానికి ఇష్టపడ్డాడు. అసలు ప్రభు నీ కొరకు శోధించబడి నీ కొరకు శ్రమనుందాడు. ఎందుకో? నిన్ను తప్పించడానికి, నిన్ను విడిపించడానికి. ఈరోజు ప్రియ సంగమా, నాకు లేదు అనుకుని బాధపడుతున్నావు కానీ ఉన్న దేవుని బట్టి ఆనందిస్తున్నావా? ఇక్కడ వాక్యం సూటిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మొదటి స్టెప్ ఏంటి చెప్పండి? ఏముండాలి? దేవుని మాటకు విధేయత ఉండాలి. విధేయత అని గుర్తుపెట్టుకోండి. తర్వాత దేవుని మాటకు విధేయత అనేది మీ హృదయంలో రాసుకోండి నోట్స్గా. రెండవది ఏముండాలి చెప్పండి? గురి కలిగి ఉండాలి, హృదయ వాంఛ కలిగి ఉండాలి. మూడవది రండి దేవుని వాక్యం నుంచి చూద్దాం. 31వ అధ్యాయం ఆదికాండం. ఇది మూలవాక్యం, దీన్ని అలా ఉంచండి. 31వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మీ తండ్రికి నా యావ శక్తితో కొలువి చేసి తినని మీకు తెలిసే ఉన్నది. చాలండి. ఈయన అంటున్నాడు, తన భార్యలతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మీ తండ్రికి నా యావత్ శక్తి, అంటే ఏంటో తెలుస్తా, నా మొత్తం కష్టం అంతా నేనేం చేశానంటే మీ తండ్రికి వెచ్చించాను అంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యాకోబులో ఉన్నటువంటి 3వ లక్షణం, లేదా ఆయన పాటించినటువంటి 3వ స్టెప్ ఏంటో తెలుసా? కష్టపడాలి. పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. ఏం చేయాలి? ఊరికే అభివృద్ధికి, ఆశీర్వాదానికి వచ్చే
ఏమండి, ఇందాక చెప్పే కదా, కష్టపడకుండా వచ్చే సొమ్ము ఏది కూడా నిలబడదు. కొంతమంది ఉన్న పాటన, నేను మొన్న ఒక సహోదరుడు నాకు కలిస్తే ఇద్దరం వెళ్తున్నాం, ఆయన బస్సు ఎక్కించడానికి వెళ్తున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, అన్నా నేను షేర్లో పెట్టానన్నా డబ్బులు అన్నాడు. వెరీ గుడ్. మొదటి సంవత్సరం మంచి లాభం చూశానన్నా, వెరీ గుడ్. కానీ మొత్తం పోయిందన్నా, 7 లక్షలు లాస్ అయ్యానన్నా అన్నాడు. 7 లక్షలు. ఈ దీంట్లో పెట్టే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పనా, ఈ షేర్లు కానీ, బిట్ కాయిన్స్ కానీ, లేకపోతే ఏయో యాప్స్ ఉన్నాయి, పద్దాక ఆ యాప్ను అందరికి పరిచయం చేస్తూ ఉంటారు. ఆ యాప్ని కనబడ్డ వాళ్ళందరికీ యాప్ పెట్టుకో అంటూ ఉంటారు. దాన్ని మనం తెలియకుండానే విగ్రహం చేసేసుకుంటాం. ఎలా విగ్రహం తెలుసా, పద్దాక మన చెయ్యి అది ఓపెన్ చేయాలి, ఆ సైట్లో చూడాలి, ఆ గ్రాఫ్ చూడాలి. ఇంకా మన ధ్యాస అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా, ఆ గ్రాఫ్ మీదే ఉంటుంది. ఈరోజు ఎంత వచ్చింది, పొద్దున లేకంగానే నిన్నటికి ఈరోజుకి క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు ఎంత వచ్చింది, నిన్న ఎంత వచ్చింది, రేపు ఎంత వస్తుంది, రేపు ఫ్యూచర్లో ఎంత రాబోతుంది. నేను షేర్లో వీటిలో ఇన్వెస్ట్ చేయడం తప్పని చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, క్లారిటీ కోసం చెప్తున్నాను, తప్పని చెప్పట్లేదు, పెట్టడం తప్పని చెప్పట్లేదు. కానీ దాన్ని విగ్రహం చేసుకోకూడదని చెప్తున్నాను. ఎందుకంటే ఉన్న పాటన ఇప్పుడు అన్న అంటున్నాడు, అన్న నేను ఒక సంవత్సరం భలే లాభం చూశాను, ప్రతి నెల వచ్చి పడతా ఉండేదంట, ఆ ఇంట్రెస్ట్ అకౌంట్లో వచ్చి పడతా ఉంటుంది ప్రతి నెల. నాకు అసలు నిజంగా దాని మీద ఇంట్రెస్ట్ లేక దాన్ని ఎప్పుడు చూడండి, నేను ప్రతి నెల వచ్చి పడతా ఉంటుందంట. కానీ ఒకేసారి 7 లక్షలు లాస్ అయిపోతే వాళ్ళు అది డబ్బులు వస్తాయనే దాంతో ఒక కారు ప్లాన్ చేసుకొని కారును కూడా మాట్లాడేసుకున్నారు, కారు కొనేసుకున్నారు కూడా. దానికి అమౌంట్ కట్టాల్సి బాకీ ఉంది. ఇది వస్తుంది కదా అనుకుంటే ఉన్న పాటను 7 లక్షలు పోతే నాతో చెప్తున్న మాట ఏంటంటే, అన్న నేను కారు అమ్మాలనుకుంటున్నాను, ఎవరైనా ఉంటే చెప్పండి అని అన్నారు. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపులే. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కష్టపడకుండా వచ్చే సొమ్ము ఏది నిలబడదు. ఇక్కడ లాబానుతో చెప్తున్నటువంటి యాకోబు, తన భార్యలతో చెప్తున్నటువంటి యాకోబు ఏం చెప్తున్నాడంటే, నేను కష్టపడ్డాను. దేవుని స్తోత్రం చెప్దామా, కష్టపడ్డాను. కొంతమంది అస్సలు ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇంకా అప్పుల్లో కొనసాగడానికి ప్రధాన కారణం ఏంటంటే, వారు కష్టపడడానికి ఇష్టపడరు. కానీ వాక్యం చెప్పే మాట ఏంటంటే, చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. ఏ కష్టము చేసినాను, చెప్పండి ఒకసారి అందరు చెప్పండి అన్నమాట, నీ పక్కన వాళ్ళు చెప్పండి. ఏ కష్టం చేసినాను, మళ్ళీ చెప్పాలి, పక్కన వాళ్ళు చెప్పాలి. ఏ కష్టం చేసినాను, పెట్రోల్ బంకులో చేయడం తప్ప, పేపర్ వేయడం తప్ప, పాల ప్యాకెట్ వేయడం తప్ప, ఏమంటే రిక్షా తొక్కడం తప్ప, ఆటో వేయడం తప్ప, ఆటో నగర్లో పనిచేయడం తప్ప, చెప్పాలి, తప్ప కాదు. నువ్వు న్యాయంగా చేసే ఏ పైనైనా ఉప్పే. ఆమేన్. నువ్వు న్యాయంగా కష్టపడేది ఏదైనా ఉప్పే. కానీ అన్యాయం చేసేది అది ఎలాంటిదైనా తప్పే. ఈరోజు వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, నేను చెప్తున్న మాట కాదు, 14వ అధ్యాయం ఇందాక చదువుకున్నాం కదా, ఏమంటున్నాడు ఆయన, ఏ కష్టం చేసినానో ఏం కలుగుద్దంట, లాభమే. నీ పక్కన వాళ్ళు చెప్పండి, నీకు లాభం కలుగుద్దని. ఎప్పుడు లాభం కలుగుద్ది, ఎప్పుడు చెప్పండి, నువ్వు కష్టపడినప్పుడు. నువ్వు ఏ కష్టం చేసినా అది లాభమే. కానీ కష్టం చేయకుండా అకాలంగా వచ్చి పడిపోవాలంటే నష్టమే. కిందే ఉంది అక్కడ చూడండి, వట్టి మాటలు లేమిడికి, లేమి అంటే ఏంటి, కరువు. వట్టి మాటలు చెప్తా ఉంటే ఏం చెప్తారు చెప్పండి, కరువు. కొంతమంది మంచం నుంచి విడిచిపెట్టరు, ఆ మంచంలోనే ఉంటారు. వాళ్ళ దగ్గర దొరికే మాటలు ఇంకెక్కడ దొరకవండి. అర్థమైందా? వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పేటటువంటి కథలు, వాళ్ళు చెప్పేటటువంటి కారణాలు ఇంకా ఎక్కడ దొరకవు. కానీ నీకు తెలియకుండానే నీవు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే లేమిలోకి వెళ్ళిపోతున్నావు. ఇది నా మాట కాదు,
దేవుని మాట ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, మనం లాభంలో ఉండేవాళ్ళమా, లేబులో ఉండేవారమా? చెప్పండి. మనం లాభంలో ఉండవలసిన వారమా, లేమిలో ఉండవలసిన వారమా? లాభంలో. నాన్న వింటున్నావా? లాభంలో ఉండాలి అంటే నువ్వేం చేయాలి? కష్టపడాలి. అదే సామెతల గ్రంథంలో 21వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, 21వ అధ్యాయం సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనాన్ని కనుక మనం చదివితే, శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాళమి లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును. ఒకేసారి జనరల్ మేనేజర్లు అయిపోతారా? ఎండీలు అయిపోతారా? ఏమండే ఉన్నారా ఇక్కడే? ఒకేసారి తీసుకెళ్ళి ఎండీ చేసేస్తారా? జనరల్ మేనేజర్ చేసేస్తారా? ఎక్కడ స్టార్ట్ అవ్వాలి చెప్పండి? ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? కింద నుండే. ఫారిన్ వెళ్ళంగానే సెటిల్ అయిపోతారా? ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? చిన్న పార్ట్ టైమ్స్ చేసుకోవాల్సిందే, కష్టపడాల్సిందే. నువ్వు వెళ్ళే ప్రతి ఉద్యోగంలో వెంటనే వెళ్ళంగానే నీకు గౌరవ మర్యాదలు ఇచ్చేస్తారా? చెప్పండి. ఎవరో ఏ ఉద్యోగం అయినా నిన్ను ఏమనకుండా పూలపానుపుల్లో పెట్టి నీకు ఎవ్వరు జీతం ఇవ్వరు. ఖచ్చితంగా నిన్ను ఒక రోజన్నా తిట్టకుండా అనకుండా ఖచ్చితంగా నీకు ఉద్యోగం చేయలేవు. ఇక్కడ నన్ను కాదనుకో, నన్ను అన్నాడని ఇక్కడ నువ్వు వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళావు అనుకో, అక్కడికి వెళ్తే ఇంకో దగ్గర కూడా అదే పరిస్థితి, అక్కడికి వెళ్తే ఇంకో దగ్గర కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఏ మేనేజ్మెంట్ సిస్టమ్ అయినా అలాగే ఉంటుంది. నేను మన ఎఫ్ఎఫ్రా గారు విఎన్ఎస్ అనే వీకే ఏదో చిట్ ఫండ్లో ఉండేది. ఆయనకే విఎన్ఎస్ అనేది పక్కన ఒక చిన్న వాల్వ్ గైడ్స్ ఇంజిన్లో ఉంటుంది. దాంట్లో వాళ్ళ వైఫ్ చేసేవారు. ఆ టైంలో నేను ఉద్యోగం అడిగినప్పుడు 1000 రూపాయల శాలరీ, అందులో నన్ను కూడా చేర్చుకున్నారు. ప్రతిరోజు ఆయన పిలవడం, ఆయన కృష్ణారావు గారు అని ఆయన ఓనరు, ప్రతిరోజు ఆయన ఆఫీస్కి పిలిస్తే ఫస్ట్ వంతు ఎవరిది అంటే ఎఫ్ఎఫ్రా గారు వైఫ్ది. ఆమె వెళ్ళినప్పుడల్లా ఆయన కొంచెం అంకితమయంగానే మొహం అంతా ఇలా పెట్టుకుని ఏడుస్తూ మొహంతో వచ్చి కూర్చునేది. తర్వాత వంతు నాదనమాట. వెళ్ళినప్పుడు నా వంతుకు వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటి కంప్లైంట్, మా పైన శివ అని ఒక ఆయన ఉండేవాడు మేనేజరు. ఆయన చెప్పే కంప్లైంట్ అంటే, ఈయన బట్టి మనకు వ్యాపారం జరగదండి అనేవాడు. ఎందుకు వ్యాపారం జరగదు అంటే, నేను ఫీల్డ్ వరకు తీసుకెళ్తుంటే ఆటోనగర్లో మేము వెళ్ళే టైంకి పూజ చేస్తూ ఉంటే వాళ్ళు ప్రసాదం పెడుతుంటే ప్రసాదం తీసుకోవట్లేదండి. ఇప్పుడు ఆ అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది? వీడు ప్రసాదం తీసుకోపోతే వీడికి వ్యాపారం ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది, వీళ్ళకి బిజినెస్ మేము ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది. ఈడు అనలేదు కానీ ఇతను అన్ఫిట్ అండి అన్నారు. అప్పుడు నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళి ఆటోనగర్లో ఒక షాప్ ఓపెన్ చేసి ఆ షాప్లో పెట్టారు. ఆ షాప్లో పెడితే అది కరెక్ట్గా అదేదో మిలాప్ హోటల్ అని ఉంటుంది, దాని పక్కనే ఉండేది ఒక చిన్న షాప్, దాంట్లో ఆఫీస్ పెట్టారు. దాంట్లో మళ్ళీ అక్కడ కూడా అదే సేమ్ తంతు, పూజ చేయమని చెప్పేవాళ్ళు. అది ఓపెన్ చేయాలి, నేనే పూజ చేయాలి. నేను అన్నాను చేయనండి అంటే, మళ్ళీ ఇక్కడ మోహన్ దాస్ థియేటర్ పక్కన ఉండేది ఆఫీసు, ఇక్కడ నుండి ఒక వ్యక్తిని గుమాస్తా అని అక్కడ పంపించారు డైలీ కేవలం పూజ చేయడానికి పంపిస్తే, ఒకరోజు నన్ను పిలిచి అన్నాడు, వర్క్ ఈజ్ వర్షిప్ అంటే ఏంటో తెలుసా? పనే దైవం, దేవుడు దైవం కాదు. నువ్వు ముందు చేయాల్సిందంటే పనిని దైవంగా పెట్టుకో, లేకపోతే నువ్వు ఉద్యోగం అనవసరం అంటే, ప్రతిరోజు ఇలాగా ఈ విషయాన్ని బట్టి నన్ను అంటున్నాడని చెప్పేసి నేనేం చేశానంటే ఉద్యోగం మానేశాను. వేరే విషయం అయితే నేను ఉండేవాను, కానీ ఇక్కడ ఏంటంటే పూజ చేయమని చెప్పడం బట్టి మానేశాను. నేను జాబ్ హోల్డర్ అయ్యాను. కానీ బాధాకరమైన విషయం చెప్పిన, నేను చెప్పినంత వాస్తవం కాదో ఎఫ్ఎఫ్రా గారిని అడగండి. బాధాకరమైన విషయం ఏంటంటే, నేను ట్రైనింగ్ చేసి ఆర్మీ ట్రైనింగ్ చేసి ఒకరోజు బైక్ మీద వెళ్తుంటే ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు, కృష్ణారావు గారు అన్న ఆయన. ఈయన నడవడం ఏంటి అని ఆశ్చర్యపోయి ఆయననే కాదా అని దూరం నుండి చూసి వెళ్ళిపోయాను, పలకరించలేదు నేను. తర్వాత ఎఫ్ఎఫ్రా గారికి ఫోన్ చేసి అడిగితే, ఏ విఎన్కే చిట్ ఫండ్ ఆయనకైతే ఉందో కొన్ని లక్షల టర్నోవర్ చేసేది, ఆయన కింద ఉన్నటువంటి బంధువులే ఆయన మోసం చేసి అదంతా వాళ్ళ పేరు మీద రాసుకొని ఆయన రోడ్డు మీద పడేశారు. ఆయన ఏమన్నాడు చెప్పండి? వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు, కానీ వర్క్ ఇచ్చే స్థానాన్ని ఆయన కోల్పోయాడు.
ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? నీవు దేవునికి స్థానం ఇవ్వకపోతే, కష్టపడకపోతే, దేవుని మాట వినకపోతే అభివృద్ధి సాధ్యమేనా? ఆశీర్వాదం సాధ్యమేనా? కాదు. కానీ అదే దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీ అభివృద్ధికి, ఆశీర్వాదానికి నువ్వేం చేయాలంటే కష్టపడాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు మనతో చెప్తున్నటువంటి మాట ఇది. 3 మెట్లు చెప్పా. ఎన్ని మెట్లు చెప్తానన్నాను? 7 మెట్లు చెప్తానన్నాను. 3 మెట్లు చెప్పా. మొదటి మెట్టు ఏం చెప్పండి? విధేయత ఉండాలి. ఎవరికి? దేవుని వాక్యానికి విధేయత ఉండాలి. రెండవది వాంఛ కలిగి ఉండాలి, గురి కలిగి ఉండాలి. ఏంటి గురి అంటే? ఒకటి ఆశీర్వాదం, అభివృద్ధిని సాధించాలి అని, పరలోకాన్ని కూడా మనం సాధించాలని. మూడవది ఏం చెప్పండి? కష్టపడాలి. ఈయన ఏం కష్టపడుతున్నాడు అంటే ఈయనే చెప్తున్నాడు. రండి 30వ అధ్యాయంలో, ఇందాక చదువుకున్నటువంటి 31వ అధ్యాయంలోకి వస్తే, 31వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి 31:6 వచనండి. సారీ. మీ తండ్రికి నా యావత్ శక్తితో, అంటే నాకున్న యావత్ శక్తితో నేనేం చేశాను? కొలువు చేసి తిని, మీకు తెలిసే ఉన్నది. అంటే ఈయన చెప్పేది చూడండి, అది సాక్ష్యం. ఊరికే మాటలు కాదు, ఒట్టి మాటలు కాదు. ఇందాకే చదువుకున్న సామెతల గ్రంథంలో ఒట్టి మాటలు లేమి కారణం అవుతాయి. ఒట్టి మాటల వల్ల ఏం ప్రయోజనం లేదు. సాక్ష్యం ఇది. భార్యలతో చెప్తున్నాడు. ఒక మాట సూటిగా అడగనా? భర్త బండారం అంతా ఎవరి ముందు బయటపడుతుంది? చాలామందికి తెలుసు ఈ విషయం. నేను నా భార్య వైపు చూడట్లేదు. ఏమండి? భర్త బండారం అంతా ఎవరి ముందు బయటపడుతుంది? ఇక్కడ నేను తెల్లని దూత వస్త్రాలు వేసుకొని వచ్చి తెల్లని మాటలు చెప్తా ఉంటే నా భార్య ఏమంటుంది చెప్పండి మనసులో? పొలిపీటి మీద ఏమో పావురము లేదా దూత, దేవదూత అని అనుకోదా? ఎందుకే మాట చెప్తున్నానంటే, ఆయన చెప్తున్నాడు తన భార్యలతో చెప్తున్నాడు, నేను కొలువు చేశానన్న సంగతి మీకు తెలుసు. అంటే నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు. నేను ఒక మాట సూటిగా అడగనా? పిల్లలు, యవనస్తులు, ఈయన ఎవరో తలకాయ దించుకున్న ఆయన వినాలి. నీవు బాగా కష్టపడతావని మీ పేరెంట్స్ సాక్ష్యం ఇవ్వగలరా? నీ భర్త గురించి అటువంటి సాక్ష్యం ఉందే అంటారా? అది భౌతికమైన కష్టమే కావచ్చు, అలాగే మందిరంలో చేసే దేవుని పనే కావచ్చు. నా పిల్లలు దేవుని సన్నిధిలో బాగా కష్టపడతారండి అనే సాక్ష్యం ఉందా? తప్పించుకొని తిరుగుతారని ఉందా? నీ భార్య గురించి అదే సాక్ష్యం ఉందా? నీ భర్త గురించి అదే సాక్ష్యం ఉందా? నీ పిల్లల గురించి నాకేం సమాధానం చెప్పొద్దు. ఒకవేళ ఈ సమాధానం దేవుని దగ్గర చెప్పాల్సి వస్తే, దేవుని దగ్గర నువ్వు నిలబడాల్సి వస్తే, ఈ సాక్ష్యం, నీ వ్యక్తిగత సాక్ష్యం ఎలా ఉంది అనే ఆలోచనకు వచ్చినప్పుడు ఈయన చెప్తున్నాడు, నేను కష్టపడ్డాను. రండి, అదే యాకోబు ఇంకేం చెప్తున్నాడు? 40వ వచనంలో ఉంటుంది. 40వ వచనం, 31వ అధ్యాయం 40వ వచనం. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కనులకు చెప్పండి దూరమైన. ఈయన కష్టపడినప్పుడు ఎలా కష్టపడ్డాడంట? ఏమండి? వచ్చి ఓ మూల కూర్చొని మొబైల్ తీసుకోలేదు. ఏమండి? వస్తారు కొంతమంది. ఎలా వస్తారంటే కేవలం వచ్చి ఆ మొబైల్ పట్టుకొని, లేకపోతే బయటకు వెళ్ళి ఒక ప్లెజెంట్గా ఉన్నటువంటి పనులు చేస్తే కాదు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నేను పగలు ఎండకి, రాత్రి మంచుకి నేను క్షీణించి తిని, నిద్ర ఏమైపోయిందంట? నా కనులకు దూరమాయను. అంటే ఈయన యథార్థంగా ఏం చేస్తున్నాడు చెప్పండి? కష్టపడుతున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇందాక చదువుకున్నాం, ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది. ఆమేన్.
ఈ రోజు నుండి కష్టపడలేనటువంటి స్వభావం నీకుంటే, కష్టపడే వారంగా మనం మారితే ఖచ్చితంగా దేవుడు మనకేం సిద్ధపరిచాడంటే లాభం, ఆశీర్వాదం, అభివృద్ధి. నిజమే, నీకు అక్కడ ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి, ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో ఇబ్బందులు ఉంటాయి. కానీ ఒకరోజు నిన్ను ఆ కష్టం నుండి విడిపించే దేవుడు దానికంటే ఉన్నతంగా చేస్తాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. అసలు ఆ కష్టాన్ని, నువ్వు పడినటువంటి కష్టం ఇది ఒక మెట్టు లాంటిది. ఒకరోజు ఆ కష్టము యొక్క విలువ ఎలా ఉంటుంది అంటే దాన్ని నువ్వు పంచుకుంటావు, దాన్ని నువ్వు వివరిస్తావు. నా జీవితంలో ఇది చేసావని. ఆటోనగర్లో నేను పెట్రోల్ బంక్లో చేసినప్పుడు ఆ నారాయణ ప్రసాద్ బంక్ వెళ్ళినప్పుడల్లా నా గత జీవితం గుర్తొస్తుంది నాకు. ఆ బంకుకి వెళ్ళినప్పుడల్లా, ఎందుకంటే అదంతా బంక్ అంతా ఓడవమని చెప్పారు. ఓడవమని చెప్తే మేము అదేంటండి బిల్లు రాయడానికి అన్నారు, పంపు కొట్టడానికి అన్నారు, ఓడవమంటున్నారు ఏంటి అంటే, ఓడవాల్సిందే, ఊరికే డబ్బులు తీసుకొస్తారా, ఊరికే ఇస్తారని కొద్దిగా మోటుగానే మాట్లాడాడు ఆయన. మోటుగానే మాట్లాడాడు నారాయణ ప్రసాద్ గారు. కానీ దేవుడు దీవెన ఎలా ఉంటుంది అంటే, ఆ స్టేటస్ ఈరోజుకి నేను ఇక్కడ ఉండి చెప్తున్న మాట, నాకు ₹1 బిల్ల కానీ, ఇప్పుడు ₹10 లేవనుకోండి, ఒక ₹10 బిల్ల, ఇప్పుడు ₹10 రూపాయి బిల్ల కామన్ అయిపోయింది. ఎక్కడన్నా పడిపోయి ఉంటే వెంటనే తీస్తాను, నేను వెంటనే తీస్తా. కానీ ఇప్పుడు పిల్లలు దాన్ని తనుకొని వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా, వాళ్ళకి దాని విలువ తెలియదు. కానీ ఇంకొక మాట చెప్పన, కష్టపడేవాడికి విలువ తెలుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమ్మ, నేను 3 విషయాలతో నేను ముగిస్తా. మరొక వారం మనం మిగతా నేర్చుకుందాం. దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఉంచాడు, అభివృద్ధిని ఉంచాడు. కానీ ఈ అనుభవాలు ఉండాలి. 3 అనుభవాలు ఏం చెప్పండి? మొదటిది, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. రెండవది, గురి కలిగి ఉండాలి. మనకు గురి ఉండాలి, వాంఛ ఉండాలి. ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. మూడవది, కష్టపడాలి. దేవుని కొరకు కష్టపడాలి, సువార్త కొరకు కష్టపడాలి, నీ భౌతికంగా కష్టపడాలి, దేవుని పరిచర్లో కూడా కష్టపడాలి. నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో, ఇదిగో ఈయన కష్టపడ్డది తన భార్యతో చెప్తున్నాడు, తన మామతో చెప్తున్నాడు. కానీ దేవుడు దాన్ని ఎక్కడ రికార్డ్ చేశాడంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో తన కష్టాన్ని కూడా రికార్డ్ చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈరోజు నేను అనుకుంటున్నాను, యాకోబు సంతోషిస్తూ ఉంటాడు. ఎందుకు సంతోషిస్తూ ఉంటాడంటే, ఇదిగో యాకోబు, ఇదిగో నేను ఒకసారి కష్టపడ్డాను, కానీ కర్మేల్లో ఈరోజు కూడా నా గురించి చెప్తున్నారని ఆయన సంతోషిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి నీ కష్టము ప్రభు దగ్గర కనబడుతుందా? మొన్న చాలామంది చెల్లెళ్ళు వచ్చి పనిచేశారు. ఒక చెల్లిని బండి మీద కొద్దిగా మా అబ్బాయిని తీసుకురా అంటే, బండి తోలుతాను తీసుకురా అంటే, ఆ చెల్లి, అన్న నా చేతులు పని చేయట్లేదన్నా. ఎందుకో తెలుసా, ముందు రోజులు ఇటుకలు మోసి అంతెందుకు వాళ్ళు ఇస్తుంటే నేను ఒక అరగంటే అందుకున్నా. వాళ్ళు ఎప్పటి నుండో మోస్తున్నారు, మేము ప్రార్థనకి వెళ్ళి వచ్చాం. ఒక అరగంటే అందుకొని ఇటుకలు నేను కింద పడేసాను. నేను చేసింది అరగంటే. నాకు అరగంటకే తర్వాత అంతా పెయిన్. నాకు అప్పుడు అనిపించింది, వీళ్ళు ఎంత కష్టపడ్డారు, మరి వీళ్ళకి ఎలాగ ఉండుంటుందో అనుకుంటే, బండి పట్టుకోవడానికి చేతులు రానంతగా కష్టపడ్డారు. కానీ ఒక మాట చెప్పిన, మందిరంలో కష్టపడ్డారు కదా, ఆ కష్టం వృధా పోద్దా? పోదు. దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చి దీవిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యాకోబు దగ్గర ఉన్న అనుభవాలు మనం నేర్చుకుంటున్నాం. యాకోబుకున్నటువంటి అనుభవాల్లో నీ స్థానం ఎలా ఉందో సజ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నాయన అద్భుతమైన సందేశాన్ని మాకు అనుగ్రహించు. మేమందరము నాయన మీ ఎదుట నిలిచి ఉన్నాం తండ్రి. నువ్వు సమకూర్పునిచ్చావు, తోడుకొనిచ్చావు, మీ మాటలు వినడానికి అవకాశాన్ని ఇచ్చావు. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరిని బట్టి కృతజ్ఞతా వందనాలు, స్తోత్రములు. బిడ్డలందరినీ మీ బావులకు అప్పగించుకుని, నువ్వెలా కోరుకుంటున్నావు, నువ్వెలా మా నుండి నాయన ఏది ఆశిస్తున్నావు,
ఆశ తీర్చే కుటుంబాలుగా, నువ్వు కోరుకునే కుటుంబాలుగా తండ్రి తండ్రి నాయన పరలోక సంతోషం మా హృదయాల్లో పొంగినట్లుగా అయ్యా సంఘం ఉండునట్లుగా జీవాన్ని నింపుతండి. మీ వాక్యము చేత నాయన మృతక స్థానం చేయబడి, వాక్యము చేత నాయన హృదయంలో ముద్రించబడి, నాయన స్థిరులైన వారుగా కదల్చబడిన వారుగా నాయన ఎటువంటి నా తండ్రి నాయన సందేహం లేని వారుగా, విశ్వాసమందు నిలకడ కలిగిన వారుగా, నిరీక్షణ కలిగిన వారుగా, మెలకువ కలిగిన వారుగా, పరిశుద్ధముగా జీవించిన ఆయన దేవానికి స్తుతియాగము చెల్లించి నీకు భయపడేవారుగా, కష్టించే పని చేయవారుగా, సాక్ష్యము కలిగిన వారుగా నాయన గురి కలిగి నిన్నే సేవించిన నాయన జనముల్లో హెచ్చించబడే కుటుంబాలుగా నాయన ఈ సంఘాన్ని కుటుంబాలను మీరు ఆ మహిమార్థంగా నియమించండి. యవన బిడ్డలు వింటున్నారు నాయన చదువులో కష్టపడేవారుగా, నాయన స్టడీలో కష్టపడేవారుగా, ప్రతి విషయంలో నాయన అనుకువ మెలకువ సాక్ష్యము కలిగి ఉండేవారుగా నీ కృప దయచి అయ్యా సహోదరులందరం ఐక్యతము కలిగి నాయన ఐక్యత కలిగి దేవాని విచ్చుచున్న నాయన ఆశీర్వాదము, అక్కడే జీవం ఉందన్నో ఆశీర్వాదం ఉందన్నో, అది అహరోను గడ్డ మీద నుండి అయ్యా పోయబడిన పరిమళ తైలమన్నావు తండ్రి. ఆ జీవాన్ని ఆశీర్వాదాన్ని పొందుకునే సంఘముగా, సేవగా, కుటుంబాలుగా, వ్యక్తులుగా నీ పాట వద్ద మేము ఉండగా మా నాయన మా చెవులో వినపడిన ప్రతి మాట మయ్య నిడుకుడులో నూరంతలుగా దీవింపచేసి మహిమ పొందమని యేసు నామము అడిగి పొందున్నాం తండ్రి. ఆమేన్.